నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పాల్గొని ముందుగా అంబేద్కర్ కూడలి వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజన్నారు. ప్రతి ఒక్కరికి హక్కు కల్పించారన్నారు. ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్నారు. బాబాసాహెబ్ అంటే సత్యం, ఆత్మగౌరవం, ధైర్యం, ఆదర్శం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర పిల్లలకి తెలియాలని వివరించారు. అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారన్నారు. అంబేద్కర్ జీవితం మనందరికీ ఆశయం, ఆదర్శం కావాలన్నారు. రాజ్యాంగం ద్వారానే సామాజిక పదవులు ఇవ్వటం, రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయటం జరుగుతోందన్నారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు. అంబేద్కర్ ఆశయాలను మనందరం కొనసాగించాల్సి ఉందన్నారు. జాతికి వెలుగునిచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థి దశలో అంటరానితనానికి గురయ్యారని, సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలని ఆయన పోరాడారన్నారు. కార్యక్రమంలో కేవలం అంబేద్కర్ గారిని మనం గుర్తించుకోవడం, స్మరించుకోవడం, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయడమే కాదు, మన శ్రీకాకుళం పట్టణంలో ఒక ప్రధాని కోడలుగా ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి విగ్రహాన్ని మార్చి ఈరోజు కొత్త కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి 9.5 అడుగులతో అంబేద్కర్ గారు నిలువెత్తన మనందరికీ కూడా దిక్సూచిగా నిలిచే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామనంటే అది కూడా ఈరోజు ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విషయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క విగ్రహంతో పాటు మొన్ననే ఏప్రిల్ 5వ తేదీన మనం బాబు జగజీవన్ రామ్ గారి తాలూకా విగ్రహాన్ని కూడా, కొత్త విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని పెట్టాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేసేది, ప్రభుత్వం తరఫున ఒక ప్రయత్నం చేస్తున్నాం. విగ్రహాలు మార్చాలి, ఆ విగ్రహాలకి ఒక కొత్త రూపం తీసుకొని రావాలి, వాటికి ఒక ప్రాధాన్యత తీసుకొని రావాలి. మనం ఆ వ్యక్తులకి వాళ్ళ తాలూకా జీవితానికి ఇచ్చే గౌరవం మనం పెట్టే విగ్రహాల్లో అందించాలని అనుకుని ఈ కార్యక్రమాలు చేశాం. కానీ వాస్తవానికి మార్పు రావాల్సింది కేవలం విగ్రహాల్లోనే కాదు, ప్రజల్లో మార్పు రావాలి. మనం అందరం కూడా చేసే విధానంలో, చూసే విధానంలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఆ మహనీయులు ఏ రకంగా ఈ భారతదేశాన్ని తయారు చేయాలని వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో అదే రకమైనటువంటి మార్గంలో మనం అందరం కూడా నడిచినప్పుడే వాళ్ళకి అసలు సిసలైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని, సంక్షేమ పథకాల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం మనం జరుపుకోవటం కన్నా ఈరోజు 9 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. టెక్కలిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి హాజరైన పలువురు దళిత నాయకులు శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన కూడలిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈ నెలలో బీసీ భవనం, బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహం ప్రారంభించడం జరిగిందన్నారు. దళిత వర్గాల పేదలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేయటం జరుగుతుందన్నారు. ఆయన విగ్రహాలు పెట్టి ఆయనకి దండలేసి నివాళులు అర్పిస్తే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఆయన ఆశయం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి,
భారతదేశం ఏ విధంగా ఉండాలి అని ఆ రోజు ఆలోచించి రాజ్యాంగాన్ని తయారు చేశారో దాన్ని మనం తూచా తప్పకుండా అమలు చేసినప్పుడే ఆయనకి నిజమైనటువంటి నివాళులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పునక పుచ్చుకొని పనిచేస్తున్నాం. ఒక్కసారి మీ అందరూ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన దగ్గర పరిస్థితులు ఎలాగుండే? ఎక్కడైనా టీ తాగడానికి వెళ్తే 2 గ్లాసులు ఉండే, ఎక్కడైనా దేవాలయానికి ప్రవేశానికి వెళ్తే ప్రవేశించకుండా అడ్డుపెట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం. స్వాతంత్రం అప్పటికే వచ్చి రాజ్యాంగం వచ్చి 35 సంవత్సరాల తరువాత కూడా ఇటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను గర్వపడి చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో మన జిల్లా బిడ్డ జస్టిస్ పున్నయ్య గారితో ఏకసభ్య కమిషన్ వేసి 29 రికమెండేషన్ని ఒకే జీవోతో అమలు చేసి ఈరోజు మనందరికీ అవకాశం కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను చెప్పదలిచాను. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారన్నారు. ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్నారు. బాబాసాహెబ్ అంటే సత్యం, ఆత్మగౌరవం, ధైర్యం, ఆదర్శం అన్నారు. అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారన్నారు. అంబేద్కర్ జీవితం మనందరికీ ఆశయం, ఆదర్శం కావాలన్నారు. రాజ్యాంగం ద్వారానే సామాజిక పదవులు ఇవ్వటం, రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయటం జరుగుతోందన్నారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఇప్పుడు ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఒక కాన్స్ విగ్రహం అంటే బ్రాంజ్ స్టాచ్యూ డాక్టర్ అంబేద్కర్కి మనం స్థాపన చేశాం. ఎస్పీ గారు చెప్పినట్టుగా ఒకటే గౌరవం మనం ఎలా ఇవ్వచ్చు అంటే ప్రతిరోజు మనం ఆ రోడ్ నుంచి మనం ఎప్పుడన్నా అప్పుడు వెళ్తాను ఆ వెళ్ళినప్పుడు ఆ స్టాచ్యూ చూసినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన అన్ని ప్రయత్నాలు, అన్ని పోరాటం మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని విమెన్ కోసం, లేబర్ కోసం, అలాగే దళిత కోసం, ఎంటైర్ ఇండియా కోసం ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం రాసి మనం ఈరోజు మనం ఏం చేసినా, ఏం మంచి చేసినా తప్పు చేసినా మన వెనక ఒక రాజ్యాంగం ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్క యాక్షన్ మనం చేయబోతున్నాం. ఒక హ్యాపీగా మనం ఈ సొసైటీలో వీ క్యాన్ లివ్ ఫ్రీలీ అండ్ ఇన్ దిస్ సొసైటీ. అది మీరు ఒకటి గుర్తుపెడితే చాలా బాగుంటుంది. కాబట్టి మరి ఒకసారి అందరికీ 134 డాక్టర్ అంబేద్కర్ జయంతికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ బీసీ భవనం, అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. భావితరాలకు అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందినవారు కాదని, రాజ్యాంగం రచించటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో ముందుకు సాగాలన్నారు. అలాగే బాబు జగ్జీవన్, అంబేద్కర్ విగ్రహాల మార్పుకు గత ప్రభుత్వం సమయంలో ఇప్పటి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సంప్రదించడం జరిగిందని, అది ఈరోజు కార్యరూపం దాల్చిందన్నారు. ఎవరైతే ఈ వర్గాల కోసం పాటుపడిన మహనీయుల్ని యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ భావజాలాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, ఇద్దరు మంత్రులకి జిల్లా తరఫున, శ్రీకాకుళం నియోజకవర్గ తరఫున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ సభాముఖంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు ఏ ఒక్కరి మనిషో కాదు, ఏ ఒక్క వర్గమో, కులానికో, మతానికి చెందిన వ్యక్తి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా, అలాగే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాల కోసం కూడా ఆయన పాటుపడి ఒక రాజ్యాంగం రచించడంలో బహుముఖ పాత్ర వహించి మనందరం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. స్వాతంత్రం ముందు కానీ, స్వాతంత్ర
స్వాతంత్రానంతరం మనందరం ఇంత స్వేచ్ఛగా ఎన్నో రిజర్వేషన్లు కల్పించుకొని సమన్యాయంగా సామాజిక న్యాయంగా మనం బతుకుతున్నామంటే ఆయన స్ఫూర్తిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణమన్నారు. కడు పేదరికంలో జన్మించి కుల వ్యవస్థ అంటరానితనం నిర్మూలించాలని అహర్నిశలు కృషి చేసిన కృషివలుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పబ్లిక్ అందరికీ నా నమస్కారాలు. సో సమయం సరిగా ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న మాటతోటి ముగిస్తాను. అంబేద్కర్ గారి జీవితం గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు, కానీ నా వరకు నేనేం నమ్ముతానంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతూ, ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే అది ఫాలో అవుతూ దానికి రెస్పెక్ట్ ఇస్తూ మనం విత్ ఇన్ దట్ రూల్ బౌండ్ తోటి మనం మన లైఫ్ని లీడ్ చేస్తే అదే ఆయనకి ఇచ్చే గౌరవం, అదే ఆయన జీవితానికి మనం ఇచ్చే విలువ అన్నది నేను నమ్ముతాను. సో మరొకసారి అందరికీ 134వ జయంతి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, అందులో భాగంగా త్వరలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామం వద్ద 2.92 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న మాజీ సైనికుల సంక్షేమ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో ఈ భవనాన్ని పూర్తి చేసి మాజీ సైనికులకు అప్పగించాలని మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కలెక్టర్కు సూచించారు. గడువులోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని, దీనిని నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నేటి తరం పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని, తద్వారా పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఉన్న ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విభాగాన్ని విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక హై స్కూల్ ఏర్పాటు చేసి 4 ఏళ్లలో ఇంటర్మీడియట్ ప్రారంభించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ వ్యవస్థాపకులు ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు ఎంతో నిబద్ధత, కార్యదక్షత కలిగిన నిస్వార్థ సేవకుడని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారాన్ని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి పోటీ ప్రపంచంలో మానవీయ విలువలు కానరాని సమాజంలో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి విలువలతో కూడిన విద్యను అందించే ఎన్ఈఆర్ అందరికీ ఆదర్శనీయుడని కేంద్ర మంత్రి అభివర్ణించారు. అంతకన్నా ముందు ఎన్ఈఆర్ పాఠశాల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రేరేపించే గీతాలు పాడుతూ నృత్యం చేసిన చిన్నారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముందుకు నడిపించడం అనేది సాదాసీదా విషయం కాదు. ఇప్పుడు భరత్ గారు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన సుమారు 35,000 మంది స్టూడెంట్స్ మేనేజ్ చేస్తున్నాడు గీతం తరపున. ఆయనే స్పష్టంగా చెప్పాడు ఎంత కష్టమైన పను. ఒకనొక సందర్భంలో అప్పలనాయుడు గారు కూడా జూనియర్ కళాశాల పెట్టేవారు. ఆ కళాశాల పెట్టినప్పుడు ఎర్రనాయుడు గారితో కార్యక్రమాలకి తిరిగితే ఆయన తిరిగిక్కిరి అయిపోయేవాడు. ఈ రోజు కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో, ఎవరికి పెట్టాలి, ప్రిన్సిపల్ ఎలా చేస్తున్నాడు అంటే, ఒక కాలేజ్ పెట్టిన తర్వాత, స్కూల్ పెట్టిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి 2-3 పిల్లల బాధ్యత ఏ రకంగా కష్టం అని తీసుకుంటారో, అలాగే ఒక స్కూల్లో 100 మంది చదివినా, 800 మంది చదివినా ఆ స్కూల్ పెట్టినటువంటి యాజమాన్యం కూడా తల్లిదండ్రుల్లాగే వాళ్ళందరి తాలూకా బాధ్యత తీసుకుంటారనేది వీళ్ళకి చూస్తే ఈ రోజు మనకు తెలుస్తుంది. వాళ్ళ కోసమే, మీ తల్లిదండ్రుల కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం పెట్టినటువంటి స్కూల్ ఇది.
ఏదో డబ్బులు చేసుకోవడానికో పేరు కోసమో హోదా కోసమో కాదు. మనిషి చదువుకోవాలని తపన ఉంటే చాలు, తను ఎంతవరకైనా ఎదగలడు. ఒక 25 సంవత్సరాలు దేశమంతా తిరిగి నన్ను నేను సైన్ చేసుకున్నాను, కానీ నా గడ్డ మాత్రం అలాగే ఉంది, నా ఊరు మాత్రం అలాగే ఉంది, ఎక్కడా మార్పు లేదు. ఆ ఊరు కోసం ఏదైనా చెయ్యాలనే తపన, లక్షల రూపాయల పారితోషికాన్ని వదిలి నా గడ్డకి తిరిగి వచ్చి నా తల్లిని సర్పంచ్గా, నా అనుచరులను ఎంపీటీసీలుగా, నా భార్యను సర్పంచ్గా కష్ట నష్టాలకు ఒడ్డడి పోతావా లేదా ఈ గ్రామం నుంచి, లేదా సూచే చంపేయమంటావా అని ఆర్డర్స్ ఇస్తే నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం చావనైనా చస్తాను కానీ ఈ గ్రామాన్ని వదలను అని ఇక్కడే భీష్మించి కూర్చున్న నాకు ఈరోజు 30,000 ఓట్లతో నన్ను శాసనసభ్యునిగా పంపించిన నా ఎచ్చెర్ల ప్రజానికానికి వేలాది కోట్ల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న ప్లాంటుకు తండేవలసలో సోమవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ చెత్తను విద్యుత్తుగా మార్చే సాంకేతికతను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు అభినందనీయమని, ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సుమారుగా 20 కోట్ల వ్యయంతో ఎస్కవరీ వేస్ట్ సొల్యూషన్స్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. DBOT డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఈ ప్రాజెక్టును సదరు సంస్థ నిర్వహించనుంది. కేవలం 50 సెంట్ల నుంచి ఎకరా స్థలాన్ని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంస్థకు లీజుపై అందజేస్తుంది. ప్లాంట్ యొక్క మొత్తం ఖర్చును సంస్థ భరిస్తుంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజు చెత్తను అందజేస్తుంది. ఈ చెత్త నుంచి ప్రాసెస్ చేయటం ద్వారా ఆయిల్, గ్యాస్, నీరు తయారవుతుంది. ఈ ఆయిల్, గ్యాస్ను జనరేటర్స్ నందు ఉపయోగించి సంస్థ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ హితముగా ఉంటుంది. ఉత్పత్తి అయిన కర్బన ఉద్గారాలను కూడా ప్రత్యేక ఛాంబర్లో ఘన పదార్థాలుగా మార్చి వాటిని వాడుకొనుట లేదా రవాణా చేయుట చేస్తుంది. 3 నెలల్లో ప్లాంట్ పూర్తవుతుందని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ప్రారంభోత్సవానికి తానే హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శాసనసభ్యులు గొండు శంకర్, కమిషనర్ ప్రసాదరావు, ఎంక్వైరీ సంస్థ ప్రతినిధులు రితేష్ మున్షి, మంత్రిత్ సింగ్, మోహన్ రావు పాల్గొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ప్రజల మనోభావాలు సోషల్ మీడియా వేదికగా ఇతర మతాల మనోభావాలు కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో 4 దేవాలయాల గోడలపై కొంతమంది ఆకతాయిలు అన్యమత ప్రచారం చేస్తూ తప్పుడు రాతలు రాశారని, అట్లాంటి నేరానికి పాల్పడిన 3 వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల, మత, రాజకీయ వర్గాల మధ్య మత విద్వేషాలు రగిల్చేలా మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఎవరైనా పెట్టినట్లు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని హెచ్చరించారు. వివిధ దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు నలువైపులా కనిపించే ఏ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక ప్రజలతో యావత్ కమిటీ మరియు పీస్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమిటీ సభ్యులు ఎవరో ఒకరు
అందరూ గ్రామంలో ఉన్న ప్రార్థనా మందిరాల వద్ద పడుకోవాలి. ప్రార్థనా మందిరాల వద్ద రాత్రిపూట సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. తగినంత లైటింగ్ సిస్టమ్ ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాటు చేసుకోవాలని, ప్రార్థనా మందిరంలో ఉన్న హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తూ గ్రామాల్లో పట్టణాల్లో కొత్త వ్యక్తులు అనుమానిత వ్యక్తులు తారసపడితే వారి వివరాలకు సంబంధించి పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. మత ఘర్షణలను ప్రేరేపించే అపోహలు వదంతులను నమ్మి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హితవు పలికారు. ఇట్టి విషయాలను ప్రజలు అన్ని మతాల వారు ఖండించాలన్నారు. జిల్లాలో మీడియా ప్రతినిధులు సమన్వయం సహకారంతో నేరాలు అరికట్టడంతో పాటు ఛేదించటం జరుగుతుందని, ఇదే సహాయ సహకారాన్ని పోలీసు వారికి అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. పబ్లిక్ కావచ్చు అండ్ అదర్ రిలీజియస్ హెడ్స్కి కావచ్చు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కావచ్చు, వాళ్ళ పర్సనల్ మోటివ్స్తోనో లేదా ఇంకొక దాంతోనో ఇట్లా మనం రిలీజియస్కి ఇబ్బంది పెట్టేలా మనము బిహేవ్ చేస్తాము, రిలీజియన్కి సంబంధించిన విషయాల్లో ఒకరిపైన ఒకరికి కోపాలు పెంచేలా మనకి బిహేవ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా 100% జరుగుతుంది. సో మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ జిల్లాకు సంబంధించి మనకి మత సామరస్యానికి సంబంధించి ఏదైతే ఉందో అది మనం పోగొట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సో నా రిక్వెస్ట్ మీడియా ద్వారా పబ్లిక్కి అందరికీ కూడా దయచేసి ఇది అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అడిషనల్గా ఏంటంటే మనకి ఈ కేసు ఇన్ని ఒక 2 weeks టైం 15 days 20 days టైం పట్టడానికి కారణం ఏంటంటే ఆ టెంపుల్స్ దగ్గర డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ అనేది లేకపోవడం. మనకి డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఉంటే మనకు అప్పుడే ఈ కేసు అనేది మనకి ఈజీగా తెలిసిపోయేది. బట్ నెవర్దలెస్ మన పోలీస్ డ్యూటీ అనేది మనం చేస్తున్నాము. బట్ మన సైడ్ నుంచి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, ఆర్ ఎనీ అదర్ రిలీజియన్ మనకి మతానికి సంబంధించిన ఎటువంటి ప్లేసెస్ ఉన్నా కూడా అక్కడ దయచేసి అట్లీస్ట్ 1-2 సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి. సో దట్ ఎవరన్నా వచ్చి ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక డిటరెన్స్ అంటే ఒక భయం అన్నది ఉంటుంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సేవలను స్మరిస్తూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. అణగారిన వర్గాల ప్రగతి ప్రదాత, భారత రాజ్యాంగ రూపశిల్పి, దళిత వర్గాల వైతాళికుడు, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు సేవలను స్మరించుకుంటూ ఆముదాలవలస బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు ప్రపంచానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. SC, ST, BC మైనారిటీలు సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణమన్నారు. కడు పేదరికంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి కుల వ్యవస్థ అంటరానితను నిర్మూలించాలని అహర్నిశలు కృషి చేసిన కృషివలుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. మేధావిగా గుర్తించబడినటువంటి ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలోనే అరుదైనటువంటి గౌరవం ఎవరికి రాలా. ఇంకో దేశంలో అనేక మంది చాలా మంది పోరాటాలు చేశారు. నెల్సన్ మండేలా గారు చేశారు, అలానే సూయి గారు చేశారు. వాళ్ళందరూ ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యంగా ఉండాలని అనేక మంది పోరాటాలు చేశారు. కానీ పోరాటం చేసిన వాళ్ళందరికీ అంత గుర్తింపు వచ్చిందనంటే రాలేదు. కానీ అది ఒక్కరికి అంబేద్కర్ గారికి వచ్చింది. మొన్న 4 రోజుల క్రితం మనం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు చేశాం. జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారి కన్నా ముందు పుట్టారు. ఈ దేశంలో మహిళలకు కూడా గౌరవం ఉండాలి, చదువుకోవాలని మొట్టమొదట ఆలోచన చేసినటువంటి వ్యక్తి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు, అలాగే సావిత్రిబాయి పూలే గారు. అందుకనే వాటికి గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం KGBV పాఠశాలని ఏర్పాటు చేసింది దేశం మొత్తం మీద. తర్వాత జనరేషన్ లో అంబేద్కర్ గారు దాన్ని కొనసాగించారు. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో, మహిళలకి ప్రజాస్వామ్యంగా అన్ని హక్కులు ఎప్పుడైతే ఉంటాయో అక్కడే ఆ ప్రజాస్వామ్యం 100కి 100 రూపాయలు వర్ధిల్లుతుందని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తులు
దానిని రాజ్యాంగపరంగా అమలు చేయాలని మన మౌలికమైనటువంటి రాజ్యాంగంలోనే రూపొందించినటువంటి వ్యక్తులు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల జీవితంలో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ఆయన రచించిన రాజ్యాంగం నేటికి కొనసాగుతుండటం ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ని మరవడానికి వీల్లేదు. ఈ దేశం ఉన్నన్న, సూర్యచంద్రులు ఉన్నన్న అంబేద్కర్ మనకి ఒక దిక్సూచి. అతని రాజ్యాంగం ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత. అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలతో కూడుకున్న ఈ భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు, గౌరవం పొందిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహానీయుడిని మనం మరవడానికి లేదు. అతను అడుగుజాడల్లో మనం నడిచి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించి ఏదైతే ఆశయాల గురించి అతను పాటుపడ్డాడో ఆ ఆశయ సాధనకి మన విజన్ ఈవేళ ప్రధానమంత్రి కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ 2047 సరికి ఈ స్వతంత్ర భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగా ఉండాలనే ఆలోచనని మనం అనుసరిస్తూ ఈ భారతదేశం మరి సుసంపన్నంగా ఏదైతే అంబేద్కర్ కళలు కన్నారో ఆ కళలను సార్థకాన్ని చేసుకునే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు రాజాంలో ఘనంగా జరిగాయి. సోమవారం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. దేశంలో అందరూ సమానత్వంగా ఉండటానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని కొనియాడారు. అంబేద్కర్ జీవితం హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం, బలహీనుల కోసం ఆయన చేసిన కృషి మరోలేనిదని అన్నారు. ఒకే భారతదేశంగా అందరూ సమానత్వంతో ఉండడానికి కారణం బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం అని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అంతా కూడా హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం, బలహీనుల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది. ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే ఆయన రచించిన రాజ్యాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం ఆయన పదవిని కూడా త్యాగం చేయడం జరిగింది. ఆయన ఏదైతే హిందూ కోడ్ బిల్లు కోసం, అంటే మహిళల సమాన హక్కుల కోసం, మహిళల ఆస్తి హక్కు కోసం, మహిళలు అంటే పునర్వివాహం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది. ఈ దేశం అగ్రగామిగా చెందుతుందంటే ఈరోజు మహిళలకి మనం సమాన హక్కులు ఇచ్చాం. ఈ దేశం అగ్రగామిగా ముందుకెళ్తుందంటే అణగారిన వర్గాలకి, అలాగే బలహీనులకి అందరికి కూడా మరి ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం. అందుకోసం ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే మరి గంటలు చెప్పుకోవచ్చు. ఈ దేశం ఎప్పుడు కూడా మరవలేదు ఆయన్ని. ఆయన చూపించిన మరి మార్గాన్ని జన్మదిన సద్భరంగా మనం తలుచుకోవడమే కాదు, ఆయన మార్గాన్ని మనం అందరూ ముందుకెళ్లాలని ఈ దేశంలో అత్యుత్తమమైన మరి పదవిలో ఉన్న మరి రాష్ట్రపతి గారు ఈరోజు ఒక ఎస్టీ రాష్ట్రపతి అయిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మరి రాజ్యాంగంలో పెట్టిన లేకపోతే కల్పించిన హక్కులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేతుల మీదుగా వెలగవాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన నిరంతరం శ్రామికుడిలా పనిచేసి ఈ దేశాన్ని బలమైన ప్రజాస్వామ్య దేశంగా మార్చిన రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే జయకృష్ణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు దళిత గిరిజన నాయకులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పౌరులకు ప్రాథమిక హక్కులు, అదే సూత్రాలతో మనిషి సమాజంలో ఎలా ఉండాలో ముందు చూపుతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేసి మనిషికి సమాజంలో స్వేచ్ఛ హక్కులు కల్పించారన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో పౌరుడి యొక్క మత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని నిర్బంధిస్తూ ప్రస్తుతం అత్యున్నత పదవుల్లో ఉండి దేశంలో క్షుద్ర రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఇది లౌకిక తత్వ దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. దీనిని ముందుగానే మా నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగంపై దాడి జరుగుతుందని తెలిసి ఈ దేశం పౌరులకు హెచ్చరిస్తూ రాజ్యాంగ పరిరక్షకుడిగా నిలబడ్డారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి, 34వ జయంతి ఈరోజు శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గ కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందనీయము. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భావితరాలకే కాదు భవిష్యత్తు తరాలకు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. దేశం ఈరోజు సుభిక్షంగా అభివృద్ధి చెందిందంటే భారత రాజ్యాంగాన్ని ప్రధానపుత్రుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలే దీనికి ప్రధాన కారణము. నేటి ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద ఒక కుట్రపూరితమైనటువంటి విషయం చెప్పడం చాలా బాధాకరము. బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ మధ్యకాలంలో కించపరిచిన విధానంగా మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు వీళ్ళ యొక్క మనోన్నతిని దెబ్బతీసే విధంగా ఉండడం చాలా ఘోరమైన విషయం. ఈరోజు దీనన్నిటి మీద మనం కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనే మనం గౌరవించి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు దేశ ప్రజలపైన ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మంచి అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, ఆరోగ్యానికి మించిన సంపద లేదని, పొగ త్రాగటం, ఆల్కహాల్ సేవించటం ఆరోగ్యానికి హానికరమని జేసీఐ అధ్యక్షులు కూన అనిల్ అన్నారు. ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట గ్రామంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఇందులో భాగంగా గ్రామస్తులు, పరిసర ప్రజలు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారని, అనంతరం వారికి అవసరమైన మందులను సైతం ఉచితంగా అందించామన్నారు. అలాగే 4,000 రూపాయల విలువ గల ఉచిత పాప్ స్పియర్ పరీక్షలను కూడా నిర్వహించామన్నారు. వైజాగ్ మెడికవర్ ప్రముఖ వైద్యులు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ వెంకట్ సాంబశివరావు మాట్లాడుతూ అధిక మూత్రం, నీరసం, ఎక్కువ బరువు కలిగి ఉండటం, అస్వాభావిక దాహం, వాంతులు, కాళ్ళ చురుకులు, స్పర్శ జ్ఞానం తగ్గుట, అసాధారణ ఆకలి, నిద్రమత్తుగా ఉండుట, త్వరగా అలసట చెందుట, త్వరితముగా బరువు తగ్గుట, దురదలు, చర్మ వ్యాధులు, చిరాకు పడుట, చూపు సన్నగిలుట, త్వరగా మానని గాయాలు, పుండ్లు లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని, వారి సలహాతో మందులు వాడాలని, తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, తక్కువ గల ఆహార పదార్థాలు తినాలన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ విద్యలో గ్లోబల్ విద్యా సంస్థలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రసాదరావు తెలిపారు.
శ్రీకాకుళం నగరం గ్లోబల్ విద్యా సంస్థల్లో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ విద్యా సంస్థలు జిల్లాలో మొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మొదటి అడుగు జూనియర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను లోపింటి ధరణి 434 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకును గ్లోబల్ విద్యా సంస్థలు కైవసం చేసుకోవటం జరిగిందన్నారు. ఎంపీసీలో 470 మార్కులకు గాను పి మాధురి 463 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బైపీసీలో 14 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ప్రారంభించామని, అందులో 4గురికి 400 పైచిలుకు వచ్చాయని, ఎంపీసీ మొదటి సంవత్సరం 100 మంది విద్యార్థులకు గాను 450 పైచిలుకు 12 మంది విద్యార్థులకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో మొదటి సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించటం జరిగిందన్నారు. గ్లోబల్ విద్యా సంస్థల యొక్క సంకల్పం శ్రీకాకుళం జిల్లా నుంచి ఐఐటిలో, నీట్లో, జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యున్నతమైన ర్యాంకులు సాధించటమే గ్లోబల్ విద్యా సంస్థల సంకల్పం అన్నారు. గ్లోబల్ విద్యా సంస్థలు రూపొందించిన అకాడమిక్ కరికులం మరియు అత్యున్నతమైన అధ్యాపక బృందంతో ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కొరకు తరగతి గదిలో 29 మంది విద్యార్థులతో నడుపుతున్న ఏకైక విద్యా సంస్థ గ్లోబల్ మాత్రమే అని వివరించారు. స్కూల్ స్థాయిలో సాధారణ విద్యార్థులను అసాధారణ విద్యార్థులుగా తీర్చిదిద్దామని, దానికి నిదర్శన ఈ ఫలితాలు అని పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో అనగ దామోదర్రావు 981 మార్కులు సాధించటం జరిగిందన్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల పట్ల హర్షం చేస్తూ ఈ మార్కులు విద్యార్థులతో పాటు విద్యా సంస్థకు నూతన ఉత్తేజాన్ని నింపాయని గ్లోబల్ విద్యా సంస్థల కరస్పాండెంట్ వై శ్రీకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్లోబల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ 434 మార్కులు అవుట్ ఆఫ్ 440కి గ్లోబల్ స్టూడెంట్ తెచ్చుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉందండి. మేము గ్లోబల్ ఆర్గనైజేషన్స్ని శ్రీకాకుళంలో 5 years బ్యాక్ స్టార్ట్ చేసేటప్పుడు స్కూల్స్లో ఈచ్ క్లాస్ 20 మెంబర్స్ అని, లాస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు కాలేజెస్లో ఈచ్ క్లాస్ 29 మెంబర్స్తో ప్రతి విద్యార్థిపై ఒక వ్యక్తిగత శ్రద్ధతో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన మెంటల్ ఎబిలిటీస్ కానీ ఫ్యాకల్టీస్తో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయించి, ఆ మానిటరింగ్కి వాళ్ళు చేసే టీచింగ్ విధానానికి, మేనేజ్మెంట్ రూపొందించే అకాడమిక్ కరికులానికి నిదర్శనం ఈరోజు జూనియర్ ఇంటర్లో రిజల్ట్స్ అండి. జూనియర్ ఇంటర్లో బైపీసీలో జిల్లా ఫస్ట్తో పాటు జూనియర్ ఎంపీసీలో 463, అలాగే 450 దాటిన పిల్లలు మొత్తం 12 మెంబర్స్, అలాగే సీనియర్ ఇంటర్లో 981. ఇవి వచ్చే ఈ ఇంటర్మీడియట్లో వచ్చే మార్క్స్ మా ఆర్గనైజేషన్కి, గ్లోబల్ విద్యా సంస్థలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఉత్సాహాన్ని, పిల్లల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయడం, దీని ద్వారా శ్రీకాకుళం జిల్లాలోనే ఫ్యూచర్లో ఐఐటిఎల్ని, డాక్టర్ని తయారు చేయడానికి గ్లోబల్ విద్యా సంస్థలు ఒక హబ్గా మారుతాయి. Global Educational Institution, I proudly announce that we got the district first rank in junior BIPC. Out of 440, we achieved 434. I really appreciate our student who achieved this mark, and this is an inspiration that we are going to create a benchmark in the junior Kalasala. As Global Junior Kalasala achieved the district first mark this year, this is an inspiration for all our students and faculty, all those who are working here, that we are going to create a history in our junior Kalasala. Thank you. I appreciate all our students. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్లో అటవీ శాఖ కార్యాలయం వెనుక గల అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా అంబేద్కర్ జీవిత విశేషాలు, దేశానికి ఆయన అందించే సేవలు ఏఐటియుసి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు డోల శంకర్రావు, యూనియన్ న్యాయ సలహాదారు చిక్కాల గోవిందరావులు వివరించారు. ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే అవకాశం ఒక్క అంబేద్కర్కు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే నేత అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆటో యూనియన్ నూతన కమిటీ ప్రతినిధులు,
సిహెచ్ కోటేశ్వరరావు, కెవి రవికుమార్, ఎల్ మురళి, నూతన అధ్యక్షులు ఏ అంజీ, వైఎస్ ప్రెసిడెంట్ శ్రీను, సెక్రటరీ మురళి, జాయింట్ సెక్రటరీ బి రవి, ఎస్ కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ప్రపంచ మేధావిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి ఎన్నో అమృత తుల్యమైన ఆభరణాలు అందించారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహదాత రిటైర్డ్ తహసీల్దార్ పందిరి అప్పారావుతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్, డాక్టర్ పైడి సింధూరా, జెమ్స్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రామారావు, వాకర్స్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, గాంధీ మందిరం కమిటీ ప్రతినిధులు మేడూరి ప్రసాదరావు, జామి భీమశంకర్, బరాటం లక్ష్మణరావు, పైడి హరినాథరావు, కొంక్యాన వేణుగోపాల్, నక్క శంకర్రావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి గొంతుకగా అంబేద్కర్ నిలిచారన్నారు. బాబాసాహెబ్ ఏ ఒక్క జాతికి, కులానికి, మతానికి ప్రతినిధి కారని, యావత్ భారతదేశం గర్వించే మేధావి అని కీర్తించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర గణనీయమైనదని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తిని చిత్తశుద్ధితో నేటి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు చెల్లా వెంకటేశ్వరరావు, జగన్నాథరావు, అప్పారావు, పద్మావతి, తర్లాడ అప్పలనాయుడు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి నారాయణరావును సత్కరించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పీజీ గుప్తా, శాసపు జోగినాయుళ్లు మాట్లాడుతూ అణగారిన, బడుగు, బలహీన, దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి, న్యాయ కోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మార్చులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి అందించే సేవలు చిరస్మరణీయమని, భారతదేశ ఉనికి ఉన్నంత వరకు ఆయన రాసిన రాజ్యాంగం వర్ధిల్లుతుందని, అంబేద్కర్ ఆనాడు ముందు చూపుతో రాసిన రాజ్యాంగం నేడు ఈ దేశానికి శ్రీరామ రక్షగా నిలుస్తుందని అన్నారు. ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తారని కొనియాడారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల జగ్గారావు, స్టార్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి వాసుదేవరావు, ఎం మల్లిబాబు, సుగంధం సంజీవరావు, సింహాద్రి వేణుగోపాల్, తౌడు న్యాయవాదులు కంబాల రవి, కోమరాపు ఆఫీస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాలెడ్జ్ డే, ప్రపంచ నాలెడ్జ్ డే. ఇక్కడ నాట్ ఓన్లీ మన ఇండియాలోనే అంబేద్కర్ను స్మరించుకోవడం లేదు, ప్రపంచం మొత్తం మీద ఈ రోజు అంబేద్కర్ను స్మరించుకుంటున్నారు. అనేక రాజ్యాంగాలు, అనేక అనేక కంట్రీస్ యొక్క రాజ్యాంగాలు చదివి అందులో ఉన్న ముఖ్యంగా చెప్పాలంటే మన భగవద్గీత కూడా పూర్తిగా సంస్కృతం నేర్చుకొని చదివి అందులో కూడా కొన్ని ముఖ్యమైన మంచి పాయింట్స్, ఆ పాయింట్స్ మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా 298 ప్రకరణాలతో ఇప్పుడైతే 448 ప్రకరణాల ఆర్టికల్స్ మన వాళ్ళు అనేక విధాలుగా దాన్ని తర్జుమా చేశారు. కానీ 298 ప్రకరణాలే, 370 ప్రకరణం మాత్రం ఆయన రాయలేదు. అక్కడ మన 300 తర్వాత ప్రకరణం అనేది ఈ ప్రభుత్వాలే పెట్టి దాన్ని మళ్ళీ తర్వాత రద్దుపరచడం జరిగింది అనమాట. 370 ప్రకరణం. భారత రత్నాన్ని బిరుదిచ్చారు. అలాగే డాక్టరేట్ మాత్రం ఆయన తెచ్చుకున్నారు. మొత్తం 4 డాక్టరేట్ సంపాదించి 32 అంశాల్లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 32 అంశాల్లో డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి. కనుక ప్రపంచమంతా అది అప్రిషియేట్ చేసి ప్రపంచ మేధావులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెంబర్ 1 ప్రపంచ మేధావి అని నిర్ణయించారు. కనుక ఆ విషయం మన ప్రభుత్వం కూడా గమనించి
భారతరత్న ఇచ్చారు. మరి ఆయనకి అన్ని విధాలా మన ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ఆయన సృష్టికర్త. అది నెక్స్ట్ మన రాజ్యాంగాన్ని పై కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు అవి ఈ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని దీన్ని స్ఫూర్తిగా వాళ్ళ రాజ్యాంగం తయారు చేసుకొని వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. అయితే రాజ్యాంగం ఆయన అక్కడే కాదు రచించింది, మొత్తం ఒక కమిటీ చేసి ఆయన చైర్మన్గా ఉండి దగ్గర 200 మంది న్యాయ నిపుణులతో తయారు చేయనటువంటి మన రాజ్యాంగం అది ఎప్పటికి కూడా గొప్ప రాజ్యాంగం అని చెప్పుకోక తప్పదు. బీజేపీ కూటమి రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనువాదాన్ని అమలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా హెచ్చెర్లలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలైన ఫెడరలిజం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయశాఖ, స్వతంత్రత మొదలైన వాటిని కాపాడుకోవాలనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతున్నదని అన్నారు. గవర్నర్ల అధికారాలు, వక్ఫ్ చట్టం, జమిలీ ఎన్నికలు, డీలిమినేషన్ మొదలైన అంశాలపై కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ రాజ్యాంగ మౌలిక అంశాలపై దాడి చేయటమేనని అన్నారు. ఆశా వర్కర్స్కు వేతనాలు పెంచాలి, ఒప్పంద జీవోను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా ఆశా వర్కర్లు సాధించిన విజయాలు, సవాళ్లు అనే అంశంపై సదస్సు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూటీఎఫ్ ఆఫీసులో జరిగింది. జిల్లా అధ్యక్షులు డి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ ఏర్పడి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశాలకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలామంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా కట్టబెట్టేదానికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు, సమ్మె చేయబోతా ఉన్నారు. ఆ సమ్మెలో ఆశా వర్గాలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నారు. ఆశా వర్గాలను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా ఆశా వర్కర్లకు ఇవ్వాలి. సెలవులు, క్యాన్యువల్ లీవ్లు, మెటర్నిటీ లీవ్, మట్టి ఖర్చులకి 20,000 రూపాయలు, 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి వయోపరిమితి పెంపు, ఇన్సూరెన్స్ స్కీము, వీటన్నిటిని కూడా ప్రభుత్వం అమలు చేసే పని. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లు ఈరోజు ఏఎన్ఎంతో పాటు సమానంగా పనిచేస్తా ఉన్నారు. ట్రైనింగ్ లేకపోయినా షుగర్ టెస్టులు చేపిస్తున్నారు, యూరిన్ టెస్టులు చేపిస్తున్నారు. ఆఖరికి కోవిడ్ టైంలో స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఆశా వర్కర్లతో చేయించారు. కేవలం సర్టిఫికేట్ లేదనే తప్ప అన్ని రకాలైనటువంటి పనులు ఈరోజు ఆశా వర్కర్లు ఏ వర్గ చేయగలుగుతా ఉంది. అందుకని మేము ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, ఆశా వర్కర్లందరికీ దశల వారీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఏఎన్ఎం సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఇప్పటికే ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజ్ ఇచ్చి ఆ పోస్టులకు వాళ్ళు ప్రాధాన్యత కల్పించాలని మనం అడుగుతాం. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ప్రతిష్టా మహోత్సవం, లక్ష్మీనర్సుపేట గ్రామంలో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు.
వీధుల్లో మహిళలు, గ్రామస్తులు, పిల్లలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గేదెల చంద్రశేఖర్ మాట్లాడుతూ హనుమంతుడు రాముడికి పరమ భక్తులని, ధర్మం వైపే హనుమంతుడు ఎన్నడూ నిలిచాడన్నారు. అదేవిధంగా ప్రతి హిందువు కూడా ధర్మబద్ధంగా దేశం కోసం నిలబడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు గొద్దు భాస్కర్, గేదెల మన్మథరావు, శ్రీనివాస్ మాస్టారు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని రామకృష్ణ థియేటర్ రోడ్డు కిల్లానా కాంప్లెక్స్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం సమావేశం రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు ఆధ్వర్యంలో అధ్యక్షులు కిల్లానా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలలను అనేక కుల నాయకులు వారి సమస్య రాష్ట్ర అధ్యక్షులకు తెలియజేశారు. బీసీలకు వెన్నుముకగా ఉంటూ బీసీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి బుడుమూరు రాజేష్, గౌరవ అధ్యక్షులు బాడాన దేవభూషణ్, రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు, నర్తు నరేంద్ర యాదవ్, కిల్లాన మాధవరావు, తంగి సూర్యారావు, గద్దిబోయిన గురునాథ్, బద్దిరి సీతమ్మ, సుగుణారెడ్డి, రాజేష్, పిఎస్ఆర్ నాయుడు, కైత వెంకటరమణ, పాలిన ప్రసాద్, బైరి నిలప్పడు, వాన కృష్ణచందు, కాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నా దమ్ము ధైర్యం మీరిచ్చే స్పందన, మీరందరూ చూసేటువంటి ప్రేమాభిమానాల వల్ల నేను యొక్క ధైర్యంగా ఈ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానీ తిరగలుగుతున్నానంటే మీరే నా ధైర్యం. నా ఒక్కడికి ధైర్యం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా నేను రథయాత్ర చేపట్టే టైంలో పర్మిషన్ కోసం వెళ్ళాను. డీజీపీ గారు తీసుకున్న పర్మిషన్ అయినా కూడా ఆనాడు ప్రభుత్వం అందరినీ కూడా మరి ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా అనేక ఇబ్బందులు పెట్టింది. పబ్లిక్ ప్రోగ్రాంలు ఏవి కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు. ఒక ప్రోగ్రాం ప్రకటించి ప్రతిరోజు ఆ నాయకుడి ఇంటి ముందు పోలీసులు ఉండేవాళ్ళు, అతను బయటికి రాణించేవాళ్ళు కాదు. అలా జరిగింది గతంలో. అందుకనే మన రథయాత్ర కూడా ఆ విధంగా జరగకూడదు, ఆగకూడదు అని చెప్పేసి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పర్మిషన్ తీసుకున్నాను. నాకు ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా మీరే బాధ్యత వహించాలి. మీకు అందుకంటే మీరు ఆపుతున్నారు కాబట్టి మీకే ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి దేనికోసం ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం ఒక పార్టీకి సంబంధించులు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికే సుమారుగా 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి బీసీల స్థితిగతులు ఎక్కడున్నాయి మనందరికీ తెలుసు. మరి వీళ్ళకి రాజ్యాధికారం రావాలంటే ఈ యాత్ర చేయాలి. భారతదేశంలో ఎవరు చేయలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ ఉద్దేశంతోనే రథయాత్ర చేపట్టడం జరిగింది. అయ్యప్ప పూజల ద్వారా సమానత్వం, సమరసత భావం, ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరంగం మధుసూదన్ రావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామం శ్రీ పున్నమేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామివారి విషు పర్వదినం శుభ సందర్భంగా తేదీ 14/4/2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి గ్రామ పురోహితులు పెంట శ్రీనివాస శర్మ, గూడెం గురుస్వామి, చెల్లా ప్రసాదుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు 25 మంది పుణ్య దంపతులచే జరిగాయి. అనంతరం స్వామివారి నామస్మరణ, భజన కార్యక్రమం, 3000 మందికి అన్న సమారాధన జరిగాయి. పై కార్యక్రమంలో గురుస్వాములు గౌరవ డాక్టరేట్ మరియు పరశురామ పురస్కార్ అవార్డు అందుకున్న డాక్టర్ బస్వా శ్రీనివాసరెడ్డి, ఆరంగి తిరుపతి, సీర గోవిందరావు, రొప్ప రమణమూర్తి, కొర్ను రమణమూర్తి, పంచిరెడ్డి రామకృష్ణ, పప్పల వెంకటరమణారెడ్డి, భైరి శ్రీనివాసరావు, దుండు చిట్టిబాబు, గోపి, సావాడ రామారావు, పొదిలాపు అప్పారావు, దుంప సీతయ్య, సీర లక్ష్మణరావు, అయ్యప్ప భక్తులు, గూడెం గ్రామ పెద్దలు, ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ఆ స్థితిని దాటి ఇంకా పై స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. వారు బస్వా శ్రీనివాసరెడ్డి గారు. అయ్యా కొంచెం మీరు ముందుకు ఆయన
పేరుకి హోటల్స్, శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇది హోటల్ నడుపుకున్నారు అన్నట్టు ఉంటారు, కానీ ఎక్కడ ఎవరికి అన్నదానం కావాలనుకున్నా స్వయంగా వారి దగ్గర నుండి చేయించినటువంటి ఘనత శ్రీకాకుళం జిల్లాలో ఒక బస్వా శ్రీనివాస రెడ్డి గారికే దక్కుతారు. ఎందుకంటే ఎన్నో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్నదాన కేంద్రాలు వారే స్వయంగా దగ్గర నడుపుతున్నారు. బలగలో బాలాత్రిపుర సుందరి కాలభైరవ పీఠం ఉంది. ఆ పీఠ బాలాత్రిపుర సుందరి కాలభైరవ పీఠం ఉంది. ఆ పీఠంలో 24 గంటలు 365 రోజులు కూడా అన్నదానం జరుగుతుంది. అంటే ఏదైనా దేవాలయంలో 12 గంటలు ప్రారంభించి 2 గంటలకు ముగిస్తారు. ఆ దేవాలయంలో అలా కాదు. ఉదయం 6 గంటలకు వెళ్ళి మనకు అన్నదానం కావాలనుకుని ఉంటుంది, రాత్రి 10 వెళ్ళి మనకు అన్నదానం కావాలనుకుని ఉంటుంది. ఆ యొక్క 24 గంటలు కూడా అన్న సమారాధన ఏర్పాటు చేసి వాటికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి నిత్యం అన్నదానం జరగడానికి కారకులైనటువంటి మన బస్వా శ్రీనివాస రెడ్డి గారికి ఈ గౌరవ డాక్టరేట్లు, పరశురామ పురస్కారాలు ఎన్ని వచ్చినా అవి తక్కువే. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.